మరి ఇక్కడ గతంలో వెంకయ్య నాయుడు గారు, జైపాల్ రెడ్డి గారు వాళ్ళేమన్నా లీడర్స్ ఆఫ్ అపోజిషన్, వాళ్ళు ఒక్కోసారి ఒకరు ఇద్దరు ఉన్నారు అంతే వాళ్ళ పార్టీ తరఫున. కానీ వచ్చేసి మొత్తం వాయిస్ వినిపించే వాళ్ళు. కాబట్టి మాట్లాడాలంటే సరుకు ఉండాలి కానీ అది లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇంకోటి కాదు. వాళ్ళేం లీడర్ ఆఫ్ అపోజిషన్ కాదు, వెంకయ్య నాయుడు గారిని, జైపాల్ రెడ్డి గారిని గతంలో అసెంబ్లీలో. కానీ వాళ్ళ వాయిస్ వినిపించారు, బ్రహ్మాండంగా షైన్ అయినారు, సమస్య చెప్పేవాళ్ళు. ఇక్కడ లీడర్ ఆఫ్ అపోజిషన్ కావాలంటే 10% ఉండాలనేది రాజ్యాంగంలో లేకపోవచ్చు, చట్టంలో లేకపోవచ్చు, కానీ రూల్స్ లో ఉన్నాయి. రూల్స్ వచ్చేసి ఇది లోక్సభ ఏ విధంగా ఉండాలా, రాజ్యసభ ఏ విధంగా ఉండాలా, ఇక్కడ అసెంబ్లీ ఏ విధంగా ఉండాలా, శాసనమండలి ఏ విధంగా రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ లో వచ్చేసి ఖచ్చితంగా 10% ఉండాలని చెప్పేసి రూల్స్ లో ఉంది. దీంట్లో ఏమనుందంటే ఈక్వల్ టు ద కోరం. ఒక అసెంబ్లీ కానీ, పార్లమెంట్ కానీ, లోక్సభ కానీ జరగాలంటే ఆ కోరం ఉండాలా. ఆ కోరం అయినా ఉండాలా లీడర్ ఆఫ్ అపోజిషన్ కు సంఖ్య అన్నారు. ఆ కోరం ఎంత? 1/10 ఆఫ్ ద సభ. కాబట్టి దాంట్లో ఒకటి కోరం మెన్షన్ చేశారు, కోరం. కాబట్టి కోరం అంటేనే 1/10. కాబట్టి 1/10 అంటే ఇక్కడ 175 కు 18 కావాలా, నీకు 11 ఉన్నాయి లేవు. కాబట్టి ఏం దానికోసం వచ్చేసి అంత ప్రాకులాడాల్సిన, ఇంత లేఖ రాయాల్సిన అవసరం ఏముంది? పోనీ ఆ లేఖలు ఏమైనా వాస్తవాలు ఉన్నాయంటే అవి కూడా కరెక్ట్ కాదు. దాంట్లో ఒకటేమి మూడు అంశాలు మెన్షన్ చేశారు. ఒకటి 1984లో ఉపేంద్ర గారు వచ్చేసేసి లీడర్ ఆఫ్ అపోజిషన్ చేశారు, వాళ్ళకు 30 ఎంపీ సీట్లు వచ్చినా గానీ అని చెప్పారు. కానీ అది వాస్తవం కాదు. ఉపేంద్ర గారు లోక్సభ ఎంపీ కాదు, ఆయన రాజ్యసభ ఎంపీ. అప్పుడు లోక్సభలో వచ్చేసి తెలుగుదేశం పార్టీ తరఫున లీడర్ ఆఫ్ అపోజిషన్ కాదు, టీడీపీ పార్లమెంట్ లీడర్ మాధవ్ రెడ్డి, ఆదిలాబాద్ లోక్సభ నుండి గెలిచినటువంటి మాధవ్ రెడ్డి. ఉపేంద్ర గారు రాజ్యసభలో ఉన్నారు. కాబట్టి ఆయన అది కూడా మాధవ్ రెడ్డి కూడా అపోజిషన్ లీడర్ ఇవ్వలేదు, ఓన్లీ లోక్సభలో టీడీపీ లీడర్ అంతే, ఫ్లోర్ లీడర్, అపోజిషన్ హోదా ఇవ్వలేదు వచ్చేసి. కాబట్టి పార్లమెంట్ అదేవిధంగా రెండవది వచ్చేసి జనార్దన్ రెడ్డి గారికి 1994లో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 294 ఉన్నప్పుడు 26 వచ్చాయి. నాకు తెలిసి కూడా అప్పుడు కూడా లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇవ్వలేదు, ఓన్లీ ఆయన సిఎల్పి లీడర్. ఆయన ఫేమస్ అయింది సిఎల్పి లీడర్ అనుంటే కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ లీడర్ అంటే అదొక ఆ టైప్ వచ్చి సిఎల్పి లీడర్, ఆయన నాట్ లీడర్ ఆఫ్ అపోజిషన్. కాబట్టి అది కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఆయన రాసిన వాస్తవ ఉపేంద్రది కరెక్ట్ కాదు, జనార్దన్ రెడ్డిది కరెక్ట్ కాదు. ఈవెన్ లోక్సభలో 6వ లోక్సభలో 7వ లోక్సభలో లీడర్ ఆఫ్ అపోజిషన్ లేడు, 8వ లోక్సభలో లేరు, 16వ లోక్సభలో లేరు, 17వ లోక్సభలో లేరు. ఎందుకంటే ఆ స్ట్రెంగ్త్ రాలేదు కాబట్టి లోక్సభలో 4 సార్లు లేరు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఒక్కసారి లేరు. ఆ ఒక్కసారి కూడా సిఎల్పి లీడర్ ఉన్నాడు కానీ లీడర్ ఆఫ్ అపోజిషన్ కాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి దాని గురించి రాయడమే తప్పు. ఆ రాసిన దాంట్లో వాస్తవాలు తెలియకుండా రాసింది మరీ తప్పు. సరే, ఏది ఏమైనా నీకు సరుకుంటే ఒక్కరైనా సైన్ కావచ్చు. నువ్వు చెప్పే ఒక అవకాశం, అది ఎంత తప్పున చేసామన్నా బల ప్రదర్శన అది ఏమన్నా వచ్చేది యుద్ధ భూమే. కాబట్టి నీ తిన్న చేరు కదా. ఆల్రెడీ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు నువ్వు చేసినట్టు చేయడు. కాబట్టి వాళ్ళనే వాళ్ళ మిగతాలు కొందరు ఆయన ఏమైనా అవమానపరచాలన్నా కానీ అలో చేయరు. కాబట్టి ఆయన ఏమి నిశ్చింతంగా బాగా ప్రిపేర్ అయ్యి అసెంబ్లీకి వచ్చేసి తన వాయిస్ వినిపించి, తన బాండ్ వినిపించి మళ్ళా షైన్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ లీడర్ ఆఫ్ అపోజిషన్ దానికోసం కాకుండా దాన్ని సాగు చూపించి అసెంబ్లీకి ఎగ్గొట్టకుండా